హాయ్ అండి, నేను ఈ వీడియోలో మార్నింగ్ క్లీనింగ్ చూపిస్తాను. నేను ఎవ్రీడే ఇంటిని ఇలాగే క్లీన్ చేస్తాను. ఫస్ట్ లేచిన వెంటనే బ్రష్ చేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాను. ఆ తర్వాత బెడ్ని నీట్గా సర్ది ఇల్లంతా ఊడ్చుకుంటాను. ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత బట్టలను తీసి వాషింగ్ మిషన్లో వేసి మిషన్ అయితే ఆన్ చేసుకుంటాను. ఇదంతా కూడా చేయడానికి నాకు మార్నింగ్ దగ్గర 1 అవర్ అయితే టైం పడుతుంది. ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఇలా తడిబట్ట పెడుతున్నాను. ఎవ్రీడే నేను ఇల్లంతా కూడా తడిబట్ట పెడతాను. ప్రతిరోజు ఇలా ఇల్లు తుడవకపోతే నాకు అస్సలు నచ్చదండి. ఇంట్లో ఇంకా దుమ్ము కింద అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేను ప్రతిరోజు కూడా ఇల్లంతా తడిబట్ట అయితే పెడతాను. అలాగే బయట కూడా ఊడ్చేసుకుని తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకుని తర్వాత బట్ట పెట్టి తుడిచేస్తాను. అప్పుడే నాకు నీట్గా అనిపిస్తుంది, అలాగే సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను వారానికి ఒకసారి అలా గడపని కడిగేసుకుని పసుపు రాసుకుని బొట్లు పెట్టి తర్వాత బియ్యపు పిండితో ముగ్గు పెడతాను. ఆ తర్వాత ఇల్లంతా కూడా ముగ్గులు పెట్టుకుని ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ని కూడా చేంజ్ చేస్తాను. నేను 2 డేస్కి ఒకసారి డోర్ మ్యాట్స్ని చేంజ్ చేస్తాను. ఇలా డోర్ మ్యాట్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల కొంచెం డస్ట్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది. మా ఇల్లు కొంచెం హైవేకి దగ్గరగా ఉండడం వల్ల డస్ట్ అయితే చాలా ఎక్కువగానే వస్తుందండి. అందుకే నాకు క్లీనింగ్ అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎవ్రీడే నేను ఇల్లంతా కూడా 2 సార్లు అయితే ఊడుస్తాను. ఇంకా కిచెన్లో కానీ ఇంకెక్కడైనా సరే డస్ట్ పడుతూనే ఉంటుంది, ఎప్పుడు ఊడ్చుకుంటూనే ఉంటాను. ఇలా నేను ప్రతిరోజు మార్నింగే ఇల్లంతా ఊడ్చేసుకుని తడిబట్ట పెట్టేసుకుంటాను. మనం ముగ్గు పెట్టడానికి చాక్ పీస్ కన్నా రాయి సుద్దని కానీ బియ్యపిండితో కానీ ముగ్గు వేసుకుంటే మంచిది. నేనైతే రాయి సుద్దని మాత్రమే వాడతాను. గడపకు మాత్రం బియ్యపిండితో ముగ్గు పెడతాను. ఇలా ఇల్లంతా ప్రతి చోట నేను ముగ్గు పెట్టుకుంటాను. ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుంటాను. నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట పని కూడా కంప్లీట్ చేసుకుని లంచ్ బాక్స్ పెట్టేసి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూరగాయలని తెచ్చుకుని ఇంట్లో ఇలా సర్దుకుంటాను. నేను కూరగాయలని ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. ఇలా నేను బయటే కూరగాయలని పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో ఆకుకూరలు ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు మాత్రమే నేను ఫ్రిడ్జ్లో పెడతాను. మిగతావన్నిటిని కూడా ఇలా బయటే పెట్టుకుంటాను. ఇది వింటర్ సీజనే కాబట్టి చల్లగానే ఉంటుంది కదా, కూరగాయలు ఏమీ పాడవు, బయట పెట్టుకుంటేనే ఇంకా మంచిగా ఉంటున్నాయి. ఇలా కూరగాయలని బయట పెట్టుకోవడమే మంచిదంటండి. ఇంకా వాటిలో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమీ పాడవకుండా ఉంటాయని ఇలాగా నేను బయటనే పెట్టేసుకుంటున్నాను. ఇలా బయట పెట్టుకున్నప్పుడు ముందుగా పాడైపోయే కూరగాయలు ఏమున్నాయో అవి చూసుకుని అవి మనం ముందుగా వాడేసుకుంటే మనకి కూరగాయలు ఏవి కూడా పాడవకుండా ఉంటాయి. దోసకాయ, ఆనపకాయ ఇంకా ఆలుగడ్డ ఇవి 3 డేస్ అయినా సరే పాడవకుండా అలానే ఉంటాయి. అందుకని వాటిని లాస్ట్లో వాడుకుంటాను. ఇలా ఆకుకూరలను కూడా తెచ్చుకున్న రోజునే నీట్గా క్లీన్ చేసేసుకుని వాటిని టైట్గా ఉన్న డబ్బాల్లో మనం ప్యాక్ చేసేసుకుని ఉంచుకుంటే 3-4 డేస్ అయినా సరే అవి అలానే ఉంటాయి.
నేను కూరగాయలు సర్దుకోవడానికి ఎటువంటి ఆర్గనైజర్స్ని యూజ్ చేయను. ఇలాగే గాలి తగిలేలాగా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇలా గాలి తగిలేలా పెట్టుకుంటే మనకి కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే పాడవకుండా ఉంటాయి. నేను 3 డేస్కి సరిపడగా కూరగాయలని తెచ్చుకుని ఇలాగా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవచ్చు, కానీ నాకు అలా తెచ్చుకోవడానికి వీలవ్వదు. అందుకనే నేను ఇలా ఒకసారి తెచ్చుకుని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.